శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈ శ్రీరామ నవమి అంటే ఈ రోజు, సరిగ్గా ఈ రోజు నుండి నేను చెప్తున్నటువంటి రాశులకు ధనము అనేది కుంభవర్షంలా కురిపించబోతున్నాడు ఆ భగవంతుడు. చాలా మందికి ఇప్పుడున్న స్థితిగతులలో ఎక్కువగా ఏ సమస్యలు ఉంటాయండి? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. కొందరికి ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకు ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే, నా కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి 4 రాశులు సంపాదనలో అగ్రగామిగా నిలుస్తారు. అసలు ఒక్కసారి మనం సంపాదించడం స్టార్ట్ అయ్యామంటే ఇంకెక్కడ కూడా బ్రేక్ అనేది ఉండదండి. సంపాదిస్తూనే ఉంటారు. అసలు ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశాలు కూడా ఉన్నాయండి వీళ్ళకి. అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటారు. అంచెలంచెలుగా ఒక మంచి పొజిషన్కి వస్తూనే ఉంటారు. మీరు నమ్ముతారో నమ్మరో, నేను హిమాయత్ నగర్లో నేను ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు రాజమండ్రి నుండి నా దగ్గరికి వచ్చాడు. వాళ్ళు నా ఫాలోవర్స్ అండి. నేను ఎప్పుడు భక్తి టీవీలో నేను ప్రోగ్రామ్స్ చేసేటప్పటి నుండి కూడా నన్ను ఫాలో అవుతున్నారు. నాది మధ్యాహ్నం 2 గంటలకి ప్రోగ్రామ్ వచ్చేది. స్లాట్లు 1:30, 2 గంటల మధ్య ప్రాంతంలో నేను భక్తి టీవీలో ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చేసేవాడిని. ఆ టైం నుండే వాళ్ళు నా క్లయింట్స్, నా ఫాలోవర్స్. సో వాళ్ళు ఏంటంటే నన్ను నమ్ముకున్నారండి. నేను చెప్పినటువంటి పద్ధతులను, నేను చెప్పినా కూడా ఒక ఆత్మీయులాగా వాళ్ళు నన్ను నమ్ముకున్నారు. అంటే వాళ్ళు నా దగ్గరికి ఆ రోజు హిమాయత్ నగర్కి వచ్చినప్పుడు, గురుగారు మీరున్నారన్న ధైర్యం మీదనే మేము హైదరాబాద్కి వచ్చాం. మిమ్మల్ని చూసుకునే మీరున్నారు, మాకెవరు హైదరాబాద్లో ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, కేవలం మీరున్నారనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. అందుకే నేను అక్కడ ఉన్నటువంటి వ్యవసాయాన్ని కూడా ఏం చేయకుండా కౌలుకి ఇచ్చేసి నా పిల్లల్ని చదివించుకుంటూ నేను ఇక్కడ జాబ్ అంటే ఏదైనా పనికి వెళ్ళడానికి నేను వచ్చాను. నాకు మంచి కరెక్షన్ ఇవ్వండి, నా పిల్లలకి ఇవ్వండి, మేము చక్కగా రాస్తాము కరెక్షను అని అతను చెప్పాడు. అతను నువ్వేం పని చేస్తావు అంటే, నేను మేస్త్రి పని చేస్తానని చెప్పాడు, బేల్దార్ పని. నేను చెప్పిన తర్వాత అతని జాతకం చూస్తే అరచేతిలో నాకేం కనిపించిందంటే, అరచేతిలో పుట్టుమచ్చ ఉంది. ఆ పుట్టుమచ్చ ఎక్కడ ఉంటుందంటే, కొన్ని దిక్కులలో ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకు మంచి అద్భుతమైనటువంటి యోగం అనేది కలుగుతుంది. అతనికి ఏంటంటే చిటికెన వేలు మీద ఉందండి. ఈ చిటికెన వేలు మనకు దేన్ని చూపెడుతుంది? వ్యాపారాన్ని, తెలివితేటలను చూపెడుతుంది. చిటికెన వేలు మీద అరచేతిలో పుట్టుమచ్చలు ఉన్నటువంటి వారు మీరు బాండ్ పేపర్ తీసుకొచ్చుకొని నేను రాసి సంతకం పెట్టి ముద్రేసి ఇస్తాను. నేను చిటికెన వేలు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వారు వారి పేరులో బలాన్ని 270 degrees to 360 degrees కోణంలో కనుక వారి పేరును గ్రాఫ్ వేసి సెట్ చేశామనుకోండి, జస్ట్ ఒక 1 year లోపు వాళ్ళ టర్న్ అవుతుంది. వాళ్ళ జాతక స్థితిగతులు టర్న్ అయిపోతాయి. వాళ్ళ తల రాతలు మారుస్తాయండి, తలరాతలు మారిపోతాయి. అంతటి అద్భుతమైనటువంటి యోగం ఉంటుందండి అరచేతిలో చిటికెన వేల మీద పుట్టుమచ్చలు ఉన్నటువంటి వారు. నిజంగా ఎంత గొప్పగా అంటే అంత గొప్పగా. అతని చేతి చూడగానే ఇంకేముందే, నువ్వు టాప్ రేంజ్లోకి వెళ్ళిపోతావు, నువ్వు నంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోతావు అని చెప్పాను. చెప్పిన తర్వాత సంతోషించాడండి, బాగా సంతోషించాడు. కానీ ఎంత సంతోషించాడంటే, ఏదో మనకు ఉద్యోగం దొరకడో, ఏదైనా వ్యాపారం చేసుకోవడో, ఏదో పని దొరకడమో అక్కడికక్కడికే సరిపోతుందని అతను అనుకున్నాడు. కానీ నేనేమన్నానంటే, నీ జీవితమే టర్న్ అయిపోతుంది ఒక 2-3 ఏళ్లలో అని చెప్పాను. నేను ఏదైతే నా నోటితోనే అతనికి చెప్పానో, పైన తదాస్తు దేవతలు తదాస్తని దీవించారండి. 1 సంవత్సరం హార్డ్ వర్క్ చేశాడండి. సంవత్సరంన్నర హార్డ్ వర్క్ చేసినారు. 2వ సంవత్సరం నుండి తన లైఫ్ టర్న్ అయిపోయింది. అంచెలంచెలుగా ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగులను కట్టిస్తున్నాడు, బిల్డర్గా దిగాడండి. పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్ చదివి ఒక్కొక్కరు అసలు వాళ్ళ పిల్లలు విదేశాలలో చదువుకున్నారు, మాస్టర్స్ చేస్తున్నారంటే చూడండి ఎంత స్థాయి పెరిగిందో. అంటే అతను నమ్ముకున్నటువంటి నిజాయితీ అతనికి ఎంతో ఉపయోగపడింది. అవునండి, ఆ నిజాయితీని చూసి చాలా మంది పనులు వర్క్ చేయడం, ఆ నీట్ ఫినిషింగ్ చేయడం,
ఆ పనులు చాలా చక్కగా చేసి అనుకున్న దానికంటే ముందే ఇవ్వడం, ఇవన్నీ అతని తెలివితేటలు, అతని వ్యాపారాభివృద్ధి. ఎందుకంటే ఎందుకంటే నేను చెప్పాను కదా, అరచేతిలో చిటికెన వేలు మీద పుట్టుమచ్చ ఉంది అతనికి. ఆ పుట్టుమచ్చను చూసే నేను చెప్పాను. అతను ఏదైనా వ్యాపారం తెలివిగా చేయడం, ఎవరిని అన్యాయం చేయకుండా వాళ్ళకి ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా ఆ ఇల్లు కట్టించడం, ఆ ఇల్లు వాళ్ళకి అమ్మడం, ఇవన్నీ కూడా చాలా చాకచక్యం చేస్తూ ఒకరు 10 మందికి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒకటి వ్యాపారాభివృద్ధి, తెలివితేటలు మంచిగా ఉన్నాయి, అన్ని విధాలుగా చాలా తక్కువ రేట్లకు తీసుకొచ్చి మంచిగా దాన్ని కట్టడం, అమ్మడం అనేది కూడా నాకు సాధ్యమైపోయింది. ఈరోజు చూస్తే కోట్లకు ఉన్నాడు, కోటీశ్వరుడు. అంటే చెప్తున్నానండి, కొన్ని విషయాలలో మనకు ఇలాంటి విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు వచ్చినప్పుడే అన్నారు, నన్ను నమ్ముకొని వచ్చానన్నారు. వచ్చినట్టుగానే జరిగిందండి, మంచి జరిగింది. అదేవిధంగా ఈ యొక్క శ్రీరామ నవమి నుండి నేను చెప్తున్నటువంటి రాశులు కుంభవర్షం కురవబోతుంది. ధనం అనేది కుంభవర్షం లాగా కురవబోతుంది. ఒకటి కర్కాటక రాశి, రెండవది మకర రాశిలో పుట్టినటువంటి వారు, మూడవ వాళ్ళు తులారాశిలో జన్మించినటువంటి వారు, నాలుగో రాశి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు. కర్కాటక, మకర, తుల, వృశ్చిక ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారికి అదృష్ట యోగం అనేది కూడా ఉంటుందండి. నేను చెప్తున్నాను కదా, నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, క్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తానండి. కాబట్టి సమస్య ఎలాంటి జటిలమైనటువంటి సమస్య కానివ్వండి, ఈ సంవత్సరం ఈ యుగాది ఏప్రిల్ 9వ తారీఖు నుండి దశాదిశ తిరగబోతుంది. అలాగే ఈ 17వ తారీఖు శ్రీరామనవమి పండుగ ఉంది. ఇక ఈ రోజు కరెక్ట్గా ఈ రోజు నుండి వారి లావాదేవీలు కొనసాగబోతున్నాయి. ఆర్థిక సంపాదన మెరుగుపడబోతుంది. వాళ్ళకు ఉన్నటువంటి రుణ బాధలు తీరిపోతాయి. చాకచక్యంగా పైకి వస్తారండి. ఎవరు ఊహించలేరు. ఇలా పైకి వచ్చారంటే కూడా ఎవరు ఊహించలేని పరిస్థితి. అంటే భగవంతుడు కల్పించాలి, దాన్ని ఎవరు ఆపలేరండి. ఆ భగవంతుడే కల్పించారు, నీకు ఏదో రూపంలో వచ్చేస్తుంది, ఏదో రూపంలో తన్నుకొని వస్తుందండి. నిజంగా చెప్తున్నాను. కాబట్టి అతని నిజాయితీ అతన్ని బ్రతికించినట్టు మనం నిజాయితీగా ఉండగలిగితే మాత్రం ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి వీలైనంత వరకు మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోండి. ఎందుకంటే కర్కాటక రాశి వారికి ఇప్పుడు అష్టమ శని మొదలైంది. మకర రాశి వారికి ఏళ్ళనాడు శని ఎండింగ్ దశలో ఉంది. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ఉంది. తులారాశి వారికి శని ప్రభావం ఏమీ లేకున్నా మన అర్ధాష్టమ శని వదిలిపెట్టింది వాళ్ళని. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి వస్తే తులారాశి వారికి అర్ధాష్టమ శని వదిలిపెట్టింది. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, మే 4వ తారీఖున నేను శని హోమం అనేది కూడా జరిపించబోతున్నాను. గుర్తుపెట్టుకోండి, పదే గుర్తుపెట్టుకోండి. ఈ శని హోమం ప్రాముఖ్యత ఏంటంటే, ఎందుకు చేసుకోవాలి? శనీశ్వరుడు మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలో నష్టాన్ని కల్పిస్తూ ఉంటాడు. అంటే వ్యాపారాలలో నష్టాలు, ఉద్యోగాలలో నష్టాలు, విదేశాలలో నష్టాలు, రుణబాధలు కలిగించడం, మానసిక ఆందోళన, చికాకులు అన్నీ కూడా శనీశ్వరుడు వల్లనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాంటి శనీశ్వరుడు తన సొంత ఇల్లు అయినటువంటి కుంభరాశిలోకి వచ్చాడు. అప్పుడు వినతులు స్వీకరిస్తాడు. అందులో భాగంగా గురుడు మేషరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి ప్రవేశం కొనసాగించినటువంటి టైము పుష్కర కాలం 12 రోజులు ఉంటాయి. నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి. ఈ నర్మదా నది పుష్కర సమయంలో ఈ 4వ తారీఖున నేను శని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందే, వదిలిపెట్టకూడదు. కాబట్టి ఈ శని హోమాలు జరిపించుకోవాలనుకున్నటువంటి వారు మా దగ్గరికి రానవసరం లేదండి. మీ గోత్రనామాలు పంపించినట్టయితే మేమే ఆ శని హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అన్నది కూడా మీకు తప్పకుండా అందజేస్తాం. దాంతోపాటు ఈ యొక్క నర్మదా నది పుష్కర జలాన్ని కూడా మీకు పంపిస్తాను తప్పకుండా. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి, మీకు చాలా మేలు జరుగుతుందండి. ఇక్కడ శని హోమం జరిపించుకోవడం వల్ల మీకు శనీశ్వరుడు మళ్ళీ 30 సంవత్సరాల వరకు, మళ్ళీ రాబోయే 30 సంవత్సరాల వరకు శనీశ్వరుడు మీకు ఎలాంటి హాని కూడా తలపెట్టాడండి. దానికి నేను హామీ ఇస్తున్నాను తప్పకుండా. కాబట్టి ఎవరైనా కూడా ఈ యొక్క 4వ తారీఖు, మే 4వ తారీఖున శని హోమం జరిపించుకోండి. అందులో కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది, మకర రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది.
కాబట్టి తులారాశి వారికి అర్ధాష్టమ శని కంప్లీట్ చేసుకున్న శుభ తరుణం. వీళ్ళకి ఆదాయ వనరులు తక్కువగా ఉన్నాయి. మళ్ళీ తులారాశి వారికి చూడాలండి, దీని అంతా క్యాలిక్యులేషన్ చేసి పేరులో బలాన్ని పెంచుకోగలిగితే మాత్రం ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.